హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం పల్లి పట్టి ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా అడుగు భాగం మందంగా ఉన్న ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ముందుగా తురుము పెట్టుకున్న బెల్లము ఒక బౌల్లో తీసుకొని ఆ బెల్లాన్ని కడాయిలో వేసి కొంచెం ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి. చిన్న బౌల్ వాటర్ సరిపోతాయండి. పల్లీలు మీరు ఏ బౌల్తో అయితే తీసుకుంటున్నారో ఒక బౌల్ పల్లీ తీసుకుంటే 3/4 బౌలు బెల్లం సరిపోతుంది అండి క్వాంటిటీ. అది ఎంతైనా తీసుకోండి, ఆ బౌల్తో కొలత వేసుకోవచ్చు. మనం బెల్లాన్ని బాగా మరిగించుకుంటూ తిప్పుకుంటూ మధ్య మధ్యలో అడుగంటుకోకుండా మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. కొంచెం అడుగంటకుండా మంచిగా నీట్గా ఉండడానికి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాన్ని ఇలా వడపోసుకోవాలండి. మనకి దాంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా ఇంకేదన్నా ఉన్న పర్టికులర్స్ అన్నీ పోతాయి కాబట్టి ఒకసారి ఇలా వడపోసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. దాని తర్వాత కడాయిని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టుకొని వడపోసిన పానకాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ మరిగిస్తూ ఉండండి. చిన్నగా సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెడితే మాడుతుంది. మీడియం టు హై చేసుకుంటూ మరిగిస్తూ ఉండండి. చిన్నగా కలుపుతూ మరిగిస్తూ ఉండండి. మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా ఇలా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా చెక్ చేస్తూ ఉండండి. మరీ లేత పాకం అయితే ఉండలు రావండి. మనం పల్లి చెక్క చేయడానికి సరిపోదు, విరిగిపోతుంది మొత్తము. పాకం గట్టిగా వస్తేనే స్వీట్ షాప్ టైప్లో మనకి టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా కరెక్ట్గా వస్తుంది అనండి. ఇక్కడ చూపించినట్లు ఇలా గట్టిగా రావాలి పాకం. ఒకసారి చూడండి, ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఇలా గట్టిగా అలా వేస్తే సౌండ్ వచ్చే విధంగా ఎంత స్ట్రాంగ్గా రావాలి పాకము, అప్పుడే పల్లి పట్టి బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇలా వేయించి పొట్టు తీసేసి పలుకులుగా చేసుకొని ముందే పెట్టుకోవాలి అండి. పెట్టుకున్న తర్వాత ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే బౌల్ ఇందాక 3/4 గిన్నె తీసుకున్నామండి బెల్లం. ఇప్పుడు ఫుల్గా ఆ బౌల్ నిండా తీసుకోవాలి ఇప్పుడు పల్లీలు. అట్లయితే బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఆ బౌల్ పల్లీలు సరిపోతాయి. ఇప్పుడు మనకి ఇలా వెంటనే కలుపుతూ ఉండాలి అండి, లేదంటే గడ్డ కట్టేస్తుంది వెంటనే పాకము. ఇలా కలిపే ముందు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కళాయికి అంటుకుపోకుండా ఉంటుంది మనకి, లేదంటే మొత్తం కళాయికి అంటుకొని పోయి అది తీయడానికి రాదు. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వేరే ఒక ఫ్లాట్గా ఉన్న ఒక స్టీల్ది లేదా ఇంకేదైనా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నది తీసుకొని ఒక స్పూన్ నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అడుగున దానికి పట్టేయకుండా ఈజీగా మనకి తీసేయడానికి వస్తుంది. ఇప్పుడు నెయ్యి రాసుకున్న తర్వాత ఈ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. పల్లీల్ని ముందే మంచిగా వేయించి పెట్టుకోవాలండి. అలాగని మాడిపోవద్దు, అలాగని మరీ పచ్చిగా కూడా ఉండొద్దండి. ఇలా లైట్గా ఉండాలి. ఇలా ఇప్పుడు మీకు తీసేటప్పుడు పాకం చూడండి, ఇలా తీగల్లాగా వస్తుంది. అలా వస్తే బాగుంటుందండి. పాకం మొత్తం చేసిన తర్వాత మనకి తినడానికి మరీ హార్డ్గా ఉండదు, అట్లనే విరిగిపోయినట్లుగా పౌడర్గా కూడా ఉండకోకుండా మంచిగా స్వీట్ షాప్ స్టైల్లో బాగుంటుందండి పల్లీ చెక్క. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఈ లోపు మీరు వేరే ఒక బౌల్ తీసుకొని దానికి అడుగున నెయ్యి రాసేయండి. కొంచెం నెయ్యి రాసేసి దీన్ని ఇలా స్ప్రెడ్ చేయండి నీట్గా. లేదు అని అంటే ఒక షేప్ అనేది లేకుండా ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగానే మీరు ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేయండి. పూర్తిగా ఆరిపోతే కట్ అవ్వదండి. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే దాన్ని షేప్లు కట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసి పెట్టుకోండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది.
చిన్నపిల్లలకి కూడా ఇది మంచిగా ఐరన్ డెఫిషియన్సీ లేకుండా, పెద్దవాళ్ళకైనా కొంచెం ముసలి వాళ్ళకైనా ఐరన్ డెఫిషియన్సీ లేకోకుండా మంచిగా బ్లడ్ వచ్చేలా చేస్తుందండి. ఎవరమైనా తినొచ్చు, మంచిగా స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి. స్కూల్ పిల్లలకు కూడా బాక్సుల్లో పెట్టి పంపడానికి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.